పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం దగ్గర కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. 14 మంది ఎంపీటీసీలను మాజీ మంత్రి కారుమూరి నిర్బంధించారని ఆరోపించారు. దీంతో కారుమూరి ఇంటి దగ్గర వైసీపీ కూటమి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీటీసీలతో కలిసి మాజీ మంత్రి కారుమూరి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు అత్తిలిలో మొత్తం 18 మంది ఎంపీటీసీలు ఉండగా అందులో వైసీపీకి 14 మంది ఎంపీటీసీలు ఉన్నారు. టీడీపీ జనసేన పార్టీలకు తలో 2 ఎంపీటీసీలు ఉన్నారు. మాజీ మంత్రి కారుమూరి నివాసం దగ్గర ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నివాసం వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నిక సంబంధించి కూడా ఎన్నికల నేపథ్యంలో మొత్తం ఉన్నటువంటి సభ్యుల్లో 18 మంది సభ్యుల్లో 14 మంది వైసీపీ సభ్యులు ఉన్నారు. అయితే వైసీపీ సభ్యులంతా కూడా ఎన్నికలకు అంటే ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళంతా కూడా వెళ్లేందుకు అవకాశం లేకోకుండా కారుమూరి నిర్బంధించారనేది కూడా అటు కూటమి నేతలు ఆరోపిస్తూ కూడా వాళ్ళందరూ కూడా కూటమి నేతలు అందరూ కూడా కారుమూరి నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికే కారుమూరి నాగేశ్వరరావు తమ దగ్గర ఉన్నటువంటి వైసీపీ 14 మంది ఎంపీటీసీలను తీసుకుని అటు అత్తిలి ఎంపీపీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. అయితే మార్గ మధ్యలోనే వారందరినీ కూడా అటు కూటమి నేతలంతా అడ్డుకోవడం జరిగింది. అయితే అటు వైసీపీ ఇటు కూటమి నేతల మధ్య వాగ్వివాద కార్యక్రమం అయితే కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అయితే ఏదైతే వైసీపీ ఎంపీటీసీలు కానీ ఎన్నికల్లో పాల్గొనేందుకు స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు కారుమూరి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే కూడా కొంత అడ్డంకిగా ఉన్నారు, అడ్డు తగులుతున్నారు అనేది కూడా కూటమి నేతలు అయితే కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే కూడా ఇంకా అక్కడ ఉధృత పరిస్థితులు అయితే కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎంపీపీ సంబంధించి 12 గంటల లోపు కూడా ఎవరు కూడా ఎంపీటీసీ మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి చేరుకోకపోతే ఉప ఎన్నికను ఎన్నికల అధికారి వాయిదా వేసే అవకాశం ఉంది. ఇప్పటికే యలమంచిలికి సంబంధించి కూడా యలమంచిలి మండల పరిషత్ సంబంధించి కూడా అక్కడ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అది ఎవరు కూడా రాకపోవడంతో సభ్యులు అక్కడ ఉప ఎన్నికను వాయిదా వేసిన పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సునీల్. ఓకే శ్రీనివాస్.